రాడిష్ కర్రీ. దీనికి 2 దుంపలు తీసుకున్నా రాడిష్. ఇవి శుభ్రంగా కడుక్కుని దీనిపైన చెక్కు తీసేసి ఇలాగా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకోవాలి ముందరగాను. రాడిష్ ముక్కలు ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడ మిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 4 లవంగాల మొగ్గలు, ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకునేందుకు మిక్సీ జార్ తీసుకుని ముందరగా చిన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు 2 స్పూన్లు, స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడ మిరపకాయలు, తీసుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు ఉడికాయి. కూరకు పోపు వేసుకోవాలి. పోపుకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు కూరకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు. పోపు వేగింది. 2 పచ్చిమిరపకాయలు వేసి వేసుకున్నాను. కరివేపాకు, మసాలా పేస్ట్ మెత్తగా అయింది. ఇది ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంది మసాలా. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు ముందరగా ఉడికించుకున్న ముల్లంగి ముక్కలు ఇవి కూడా వేసి మిక్స్ చేసి ఇది కూడా కొద్దిగా మగ్గించుకోవాలి 2 కలిపి. ఎందుకంటే ముక్కలకు కూడా ఈ మసాలా అది పట్టి మంచిగా టేస్ట్ రావాలి కదా కూర. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా మిక్స్ చేసుకుని ఇలా మగ్గించుకుంటే కనుక ఈ మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసి వేసుకున్న మసాలా అంతా కూడా ఈ రాడిష్ ముక్కలకి బాగా పట్టుకుని మనకి రెడీ అవుతుంది కూర. కొద్దిసేపు మగ్గాలి. 1 స్పూన్ కారం చూసి వేసుకోండి. కారం ఎందుకంటే మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా, అందుకని చూసి వేసుకోవాలి. మసాలా రాడిష్ ముక్కలు అన్నీ కలిసి బాగా మగ్గాయి. కూర ఇది రెడీ అయింది కూరకి. ఇందులో ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలి. కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిపోయింది కూర అంతా. ఆయిల్ కూడా పైకి తేలుతుంది వస్తుంది. ఆయిల్గా కనిపిస్తుంది. ఇంట్లో అంటే వాటర్ అంతా పోయి మనకు కూర రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుంటే ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు ఈ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు, చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ని బట్టి సర్వ్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.